నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో అందరూ ఉపయోగపడే అంటే ఎక్కువగా మజిల్ పెయిన్స్, స్టిఫ్‌నెస్‌లో ఉపయోగపడే కర్పూరాది తైలం గురించి తెలుసుకుందాం. కర్పూరాది తైలం అనేది ఒక ఆయుర్వేదిక్ బెస్ట్ ఆయిల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా మజిల్ పెయిన్‌తో పాటు రుమాటిక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, స్టిఫ్ జాయింట్స్‌లో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కోకోనట్ ఆయిల్, సెసామ్ ఆయిల్ ఈ రెండిటి కాంబినేషన్‌తో లేదా ఒక ఆయిల్ లేదా కోకోనట్ లేదా సెసామ్ ఏదో ఒక ఆయిల్ కాంబినేషన్‌తో ఈ యొక్క కర్పూరాది తైలం అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన అంటే దీని ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా దీని ఉపయోగం చూసుకున్నట్టయితే ఇది కేవలం ఎక్స్‌టర్నల్ అప్లికేషన్‌కి ఉపయోగపడే ఆయిల్ లాగానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక మసాజ్ ఆయిల్ లాగానే దీన్ని మనం వాడుకోవాలి. లోకల్‌గా దీన్ని అప్లై చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి పెయిన్, మజిల్ పెయిన్, స్టిఫ్‌నెస్ లేదా జాయింట్ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. 1-2 డ్రాప్స్ ఒక క్లాత్ మీద వేసుకొని దాన్ని ఇన్‌హేల్ చేస్తూ ఉంటే గనక ముఖ్యంగా ఈ ఎలర్జీ, స్నీజింగ్ ఉండే వాళ్ళలో, చెస్ట్ కంజెషన్ మరియు రెస్పిరేటరీ డిస్టర్బెన్సెస్ ఉండే వాళ్ళలో కూడా ఈ కర్పూర తైలం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి రుబీ ఫేషియంట్ యాక్టివిటీ వల్ల ముఖ్యంగా ఇది లోకల్‌గా ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటామో అక్కడ లోకల్‌గా ఒక తత్వమైన వేడి తత్వాన్ని ఇది పుట్టిస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్‌ని గూడా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క లోకల్ అప్లికేషన్ వల్ల మజిల్ క్రాంప్స్‌తో పాటుగా అక్కడ ఉండేటువంటి నమ్‌నెస్ కూడా ఇది తగ్గించడంలో కర్పూర తైలం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసిన తర్వాత లోకల్‌గా స్టీమ్ తీసుకోవడం వల్ల మనకు ఇంకా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పిలో ఒక 10 డ్రాప్స్ ఆఫ్ కర్పూరాది తైలం తీసుకొని ఫోర్‌హెడ్‌కి అటు ఇటుగా ముఖ్యంగా ఫోర్‌హెడ్ చుట్టూతా 2 మినిట్స్ ఈ ఫింగర్ టిప్స్‌తో మసాజ్ చేస్తూ ఉంటే గనక తప్పకుండా ఈ మైగ్రేన్ తలనొప్పిలో గూడా ఈ కర్పూరాది తైలం అనేది బెస్ట్ రిజల్ట్స్‌ని చూపిస్తూ ఉంటుంది. సో, శరీరంలో ఉండేటువంటి ఎటువంటి పెయిన్‌కైనా ఎక్స్‌టర్నల్ అప్లికేషన్‌కి ఈ కర్పూరాది తైలం అనేది బెస్ట్ ఆయిల్‌గా మనం చెప్పుకోవచ్చు. లోకల్‌గా ఫర్మెంటేషన్ చేసేటప్పుడు అంటే లోకల్‌గా ఇది అప్లై చేసినంక ఏదైతే మనము హీట్ థెరపీ చేస్తామో ముఖ్యంగా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని అక్కడ ఏరండ ఆకులు అంటాం. అంటే ఆముదం ఆకులతో ఆ నీటిని వేడి చేసి అంటే కషాయంలాగా కాచుకొని ఆ క్లాత్‌ని అందులో డిప్ చేసి దాంతో మనం గనక కాపడం పెట్టుకుంటే గనక ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ పెయిన్ కండిషన్స్‌లో మనం చూడొచ్చు. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కర్పూర తైలం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.